మనలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ప్రతిరోజు దేవుడికి పూజ చేయాలని అనిపిస్తుంది. కానీ ఎలా చేయాలి? ఏ క్రమంలో చేయాలి? ఎంత సమయం పడుతుంది? అనే సందేహాలు ఉంటాయి. ఈరోజు మనం ఇంట్లో ప్రతిరోజు చేయగలిగే సులభమైన నిత్య పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయం నిద్రలేచిన తర్వాత ముందుగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే భగవంతుడు మన భక్తిని చూస్తాడు, కానీ ఆర్భాటాన్ని కాదు. పూజ గదిలోకి వెళ్లే ముందు ఒక దీపం, అగరబత్తి, పూలు, కొద్దిగా నీరు సిద్ధంగా పెట్టుకోవాలి. మొదట దేవాలయాన్ని లేదా పూజా స్థలాన్ని శుభ్రంగా చేసుకోవాలి. శుభ్రమైన ప్రదేశంలో దేవతలు ఆనందంగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ తర్వాత దేవుడు ముందు నిలబడి చేతులు జోడించి ఇలా ప్రార్థించండి: ఓ భగవంతుడా, ఈరోజు నా ఆలోచనలు, మాటలు, పనులు అన్నీ మంచిగా జరగాలని అనుగ్రహించు. ఇప్పుడు దీపం వెలిగించాలి. హిందూ సంప్రదాయంలో దీపం జ్ఞానానికి ప్రతీక. చీకటిని తొలగించి వెలుగును ఇచ్చినట్లే మన జీవితంలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం. దీపం వెలిగించిన తర్వాత అగరబత్తి లేదా ధూపం వేయాలి. దీనివల్ల వాతావరణం పవిత్రంగా మారుతుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత దేవుడికి పూలు సమర్పించాలి. పూలు సమర్పించేటప్పుడు మన హృదయంలోని భక్తిని కూడా సమర్పిస్తున్నామనే భావన కలిగి ఉండాలి. ఒక చిన్న పువ్వు కూడా నిజమైన భక్తితో సమర్పిస్తే దేవునికి ఎంతో ప్రీతికరమవుతుంది. ఇప్పుడు దేవుని నామస్మరణ చేయాలి. మీ ఇంట్లో ఏ దేవతను ఆరాధిస్తారో వారి నామాన్ని కనీసం 11 సార్లు లేదా 21 సార్లు జపించాలి. ఉదాహరణకు ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మహాలక్ష్యే నమః, ఓం శ్రీ గణేశాయ నమః. ఇలా మీ ఇష్టమైన నామాన్ని జపించవచ్చు. నామస్మరణ తర్వాత చిన్న ప్రార్థన చేయాలి. ఈ దీపం సమయంలో కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సంతోషం, శాంతి కోసం ప్రార్థించాలి. మన కోరికలు చెప్పుకోవచ్చు, కానీ వాటితో పాటు కృతజ్ఞత కూడా తెలియజేయాలి. ఎందుకంటే మనకు లభించిన ప్రతి వరం భగవంతుడి అనుగ్రహమే. తరువాత దేవుడికి నైవేద్యం సమర్పించాలి. అది పెద్దగా ఏమీ కావాల్సిన అవసరం లేదు. ఒక పండు, కొద్దిగా పాలు లేదా ఇంట్లో వండిన ఆహారం ఏదైనా సమర్పించవచ్చు. నైవేద్యం పెట్టేటప్పుడు ఇది నీ ప్రసాదం, నీకే సమర్పిస్తున్నాను అనే భావన ఉండాలి. ఇప్పుడు హారతి ఇవ్వాలి. హారతి సమయంలో గంట మోగిస్తూ భక్తితో దేవుని స్తుతించాలి. హారతి ఇవ్వడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. హారతి అనంతరం దేవునికి నమస్కారం చేయాలి. సాధ్యమైనంత వరకు సాష్టాంగ నమస్కారం లేదా కనీస చేతులు జోడించి నమస్కరించాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు పంచాలి. ప్రసాదం అంటే కేవలం ఆహారం కాదు, అది భగవంతుని ఆశీర్వాదానికి ప్రతీక. భక్తులారా, నిత్య పూజలో ముఖ్యమైనవి ఎక్కువ సమయం కాదు, భక్తి, శ్రద్ధ, విశ్వాసం. రోజు కేవలం 10 నిమిషాలు కేటాయించినా మనసుకి ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనురాగం పెరుగుతుంది. అందుకే ప్రతిరోజు కొద్దిసేపైనా దేవుని స్మరించండి, పూజ చేయండి, భగవంతుని ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.